రైట్, చెప్పాను కదా, క్లాప్స్ చక్కగా కొడితే చక్కగా మాట్లాడతాడు. ఒకసారి గట్టిగా క్లాప్ చేయండి. మరి ఈరోజు ఈ అపార్ట్మెంట్ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరికీ ఒకసారి సే హలో. హలో అలా కాదు, అందరికి హలో చెప్పాలి. సే హలో. ఆహా, చెప్పచ్చు కదా ముందే, క్లాస్ వినిపించలేదంట, అందుకే మాట్లాడలేదు. ఇప్పుడు చెప్పు, అందరు చెప్పా కొడుతున్నారు కదా క్లాస్. ఇప్పుడు చెప్పాలి హలో. సే హలో. హలో 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 హలో. ఏంటయ్యా ఏంటయ్యా? సరే కానీ అలా కాదు నేను ఏదంటున్నాదంటావా? సరే అనవయ్య చూద్దాం. నేను చాలా పెద్ద మనిషిని. నేను చాలా తెలివైన వాడిని. నేను చాలా అందగాన్ని. నేను పెద్ద చదవని. ఇది అందరికీ తెలిసిందే. ఏందమ్మా అలా నవ్వుతున్నారు? ఆ మామగారు అయితే చెప్పడం కూడా కొడుతున్నారు. వాళ్ళంతా నిజం అనుకుంటారు, నేను మొత్తం అలాగే ఉంటారు. నా పరువు తీస్తున్నాం. అలా కాదు, ఇక్కడ చాలా మంది మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ ఒకసారి వెల్కమ్ చెప్పు. ఎక్కడ ఉన్నారు? ఎదురుగా చూస్తే కనిపిస్తారు. ఏంటయ్యా? అమ్మాయి కూడా ఉన్నారు. అవును, వాళ్ళు కూడా ఈ పిల్ల మరి వాళ్ళు కూడా ఉంటారు. పిచ్చి వేషాలు తిన్నాక అందరికీ ఒకసారి వెల్కమ్ చెప్పు. ఎలాగంటే ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు, అందరికీ భోజనాలు. అలాగే అందరు ప్రసాదం తిన్నారా? ఈ భోజనాలు కూడా కనిపిస్తుంది. సరే అలా కాదు కానీ ఇక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు కదా. అవునయ్యా. ఒక అబ్బాయి చూస్తాను, మాట్లాడతావా? ఓన్లీ గర్ల్స్. వాట్ అబౌట్ బాయ్స్? ఐ నాట్ అండర్స్టాండ్ బయటకు వెళ్ళి కొడతారు. సరే నేను అడిగావు కాబట్టి ఒక అమ్మాయిని చూస్తాను. తల్లి ఇంకా పింక్ డ్రెస్. ఒక పాప వస్తుంది, చిన్న పాప. మాట్లాడు. పెద్ద పాప కావాలయ్యా. పిచ్చి వేసండి బాగా. అది వచ్చింది. ఎక్కడ గురు? ఎక్కడంటే నీ వెనకొంది, వెనక తిరిగితే కనిపిస్తుంది. హలో, ఏంటి ఎలా చూస్తున్నావు? అమ్మాయి బాగుంది. ఆ అమ్మాయి ఎవరు అనుకుంటున్నావు? ఎవరు గురు? ఆ అమ్మాయి ఎవరో తెలుసా? తెలియదయ్యా. ఆ అమ్మాయి ఎవరో కాదు, మా చెల్లెలు. నిజంగా మా చెల్లెలయ్యా. ఏంటి అడిగి చూస్తున్నావు? ఒక పోలింగ్ కూడా లేదా? అంటే మా కజిన్ సిస్టర్, మా పెద్దమ్మ గారు అమ్మాయి. నిజంగా మా చెల్లెయ్యా. మా అక్కడి బావగారు. వాళ్ళ చుట్టాలు, వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉన్నారు. పిచ్చి కొట్టుడు కొడతారు. సరిగ్గా మాట్లాడు. హలో. నీ పేరేంటి? సత్యశ్రీ. అయ్యో, ఏమైందయ్యా? సత్యశ్రీ నవ్వుతుందా? ఏం చెప్పు కానీ సరిగ్గా మాట్లాడాలి. సత్యశ్రీ. అయ్యో, ఏమైందయ్యా? సిగ్గెత్తుకు. నీ సిగ్గు తర్వాత ఇక్కడ ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి, నువ్వు త్వరగా మాట్లాడాలి. సత్యశ్రీ, ఏం చదువుతున్నావు? 7th క్లాస్. ఆ అమ్మాయి 6th అయితే నీకు 7th. నీకు ABC కూడా రాకలేనా? అప్పుడు ఇది కోపం కూడా వస్తుంది. కానీ ఇంట్లో సౌండ్ వస్తుంది దగ్గర మాకు. సత్యశ్రీ, ఎవరు వచ్చారు ఇక్కడ? కంటే ఎవరెవరు వచ్చారు నీతో పాటు? ఇంకా మమ్మీ డాడీ ఎందుకు రాలేదా? భలే ఛాన్స్. దేనికి? వాళ్ళ మమ్మీ డాడీ రాకపోతే భలే ఛాన్స్. వాళ్ళ అన్నయ్య ఇక్కడ ఉన్నాడంట, నా ఫ్రెండ్ కాదు.
పిచ్చి పిచ్చి వస్తారు కలుపుమాగా ఇంకా కంచి పేమెంట్ రాలేదా సరిగ్గా మాట్లాడు. సత్యశ్రీ చెప్పనయ్య. నిన్నెప్పుడు అన్న మీ చెల్లెన్నావుగా మా చెల్లెన్నా అన్నయ్య అనిపించిందా ఏడ్చలే కానీ సత్యశ్రీ చెప్పండి ఇదే ఊరు మరి విజయవాడ. ఇక్కడేగా ఇక్కడే. ఫ్లాట్ నెంబర్ చెప్పమాక నేను మంచిగా గైడ్కి వచ్చేది ఓకేనా వెళ్ళి కూర్చొద్దాన్ని వీడు ఇలాగే మాట్లాడతాడు. థ్యాంక్ యూ సత్యశ్రీ జాగ్రత్త జాగ్రత్తగా వెళ్ళమ్మా. అయ్యో ఏమైంది ఫ్లైంగ్ ఇచ్చిందా ఏం చేయాలి కానీ సరే ఇతను పెట్టి మొన్న ఈ మధ్య ఒక సినిమా తీద్దాం అనుకున్నాం. ఆ సినిమా విషయాలు వీళ్ళందరికీ చెప్తామా? ఓకే ఓకేనా. మరి సినిమాలో హీరో ఎవరు? సినిమాలో హీరో నువ్వే, సంతోషం. సినిమాకి డైరెక్టరు నేనే, సినిమాకి మ్యూజిక్ డైరెక్టరు నేనే. ఎందుకని పెట్టిద్దాం సినిమా ప్రొడ్యూసర్ ఎవరు? నువ్వేగా. నేనే కదా ప్రొడ్యూసర్. మన సినిమా పేరేంటి? నన్ను నమ్ముకో నన్ను నమ్ముకో నన్ను నమ్ముకో నన్ను నమ్ముకో అని నమ్ముకొని ఇక్కడ వచ్చాను. ఎందుకు మన సినిమాలో హీరోయిన్ నన్ను పెడదాం. హీరోయినా? అవునయ్యా హీరోయిన్ నన్ను పెడదాం. సత్యశ్రీ బాగుంది కదా గురు? బాగుందా? మరి నిన్నవరు అది డాడీ. ఓయ్ పిచ్చి పిచ్చి వస్తుంది. సరే అలా కాదు కానీ నేను ఇంత దూరం తీసుకొచ్చాను కదా. అవునయ్యా వీళ్ళందరికీ పరిచయం చేశాను కదా. అవును గురు. మరి వీళ్ళందరికీ కూడా నా గురించి నాకు మంచి మాట చెప్పు. వీళ్ళందరికీ నీ గురించా? నా గురించి నేను చేసే మంచి పనుల గురించి వీళ్ళందరికీ చెప్పాలి. నాకు వదిలే. సరే చెప్పవయ్యా. మా గురువు గారు వీళ్ళ గురువు గారు అమ్మా అంటే నేనే. ఖాళీ సమయాల్లో అంటే ప్రోగ్రామ్స్ ఏమి లేనప్పుడు విజయవాడలో ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర జేబులు కొడుతుంటాయి. వాళ్ళంతా నిజం అనుకుంటారా? మీ మమ్మ అలాగే ఉండదు. నా పరువు తీస్తున్నాం. అలా కాదు కానీ చివరిగా ఏం చెప్తావు? చివరగా అందరికీ ధన్యవాదాలు, సంతోషం. నేను తప్పులుంటే నన్ను వదిలేయండి. నేను తప్పులుంటే నన్ను వదిలేయాలి. మా గురువు గారు బాగా కొట్టండి. అన్నయ్య కొట్టడం నన్ను తెచ్చి నువ్వేగా వేచలే కానీ ప్రోగ్రామ్ నచ్చితే కానీ చప్పట్లు కొడితే మూడు హ్యాపీ. థ్యాంక్ యూ. పిల్లలు ఒకసారి రండి మా ఫ్రెండ్ దగ్గరికి అందరూ కూడా. కమాన్ అందరూ. వీడు ఇప్పుడు కనిపెట్టాడు మేధావి. దారా చేత్తో కంట్రోల్ చేస్తున్నానంట. ఇందాక నుంచి వాడు ఫస్ట్ నుంచి పండించింది ఒకటే. సరే 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 ఓకే అందరు చూడు ఎంతమంది ఉన్నారు. ఏమైందిరా? ఎవడ పాపలు అవుతుంది. అరే నేను కోపం ఎక్కువ పాపలు అవుతుంది. కొంచెం వెనక్కి జరగండి. ఎవరమ్మా? తమ్ముడా? ఎలా ఉన్నాడు? క్యూట్గా ఉన్నాడా? చిన్న బామ్మడి. ఓయ్ పిచ్చి పిచ్చి వేస్తాడు. సరే అందరితో మాట్లాడు. హలో గురించి ఏంటయ్యా? వీళ్ళు అక్కడ కూతురులో ఉన్నారు. ఓయ్ పిచ్చి పిచ్చి వేస్తాడు మాట గురించి ఏంటయ్యా? తొందర లోపల పెట్టయ్యా. ఎందుకని? ఎవడ లోపల అవుతున్నాడు. నువ్వేనా? ఇట్రా ముందుకు రా. ఓకే సైడ్ నుంచి సైడ్కి. ఇదిగో నేను తోకలాగింది. వీడేనా? వాడే. అన్నీ దొరికిపోయింది. పిచ్చి పిచ్చి వేసాడు నేను. సరే ఇప్పుడు ఇంకొక గేమ్ పెడతాడు అన్నయ్య. అందరు రెడీయా? చూడండి అందరూ కూడా పిల్లలందరూ మళ్ళీ జాయిన్ అయిపోవాలి. మా ఫ్రెండ్కి లాస్ట్లో బాయ్ చెప్పేసేయండి అందరూ.